UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి. నాకు గురు సమానులు, తండ్రి సమానులు, మనందరికీ పూజనీయులు గురువుగారు శివప్రసాద్ గారు రాశి ఫలితాల ద్వారా మనందరికీ మాసానికి సంబంధించిన పూర్తి వివరణ ఇస్తారు. మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి, ఏ పరిహారాలు పాటించాలి, ఏ దిక్కులు కలిసి వస్తాయి, ఏ రంగులు వేసుకుంటే చాలా బాగుంటుంది, ఈ విషయాలన్నీ కూడా వివరణాత్మకంగా వివరిస్తారు. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా గురువు గారిని పర్సనల్గా కలవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉందండి సెప్టెంబర్ మాసం? కుంభరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసము అనుకూలముగా ఉన్నది. దైవారాధన అనేటువంటిది ఎక్కువగా చేస్తారు. అలాగే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. దైవము అనుకూలము చేత అనూహ్యమైనటువంటివి కొన్ని యోగాలు వీళ్ళు పొందుతారు. మామూలుగా కుటుంబంలో సంతోషము కలుగుతుంది. అలాగే చేసేటువంటి వృత్తి, వ్యాపారము ఇవి చేసుకునేటువంటి వాళ్లకు ₹1 మేలు జరగబోతుంది, మనకు రాబోతుంది భవిష్యత్తులో అనేటువంటి సూచనలు తెలుస్తాయి వీళ్లకు. బాగుంది. అలాగే మనసులో అనుకున్న ఏవైతే చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారో దానికి కావాల్సినటువంటివన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధముగా చేసుకోవడం జరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఎంత దూరమైనా సరే పిలిచారు, మనం వెళ్ళాలి అనేటువంటిది కానీ, లేదా గౌరవింపు అనేటువంటిది ఉంది, వెళ్ళాలి అనే భావనతో వెళతారు. మనసులో ఉండేటువంటి ఆలోచనలకు తగ్గట్టుగా వీళ్ళ యొక్క నడవడిక అనేటువంటిది ఉంటుంది. దానికి తగినట్టుగా చేసి కుటుంబ వృద్ధిని, తద్వారా వాళ్ళు ఎలా ఎదగాలి అనేటువంటి ఆకాంక్షతో అలా ఎదగడానికి కావాల్సినటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాస్త ధనం అనేటువంటిది ఖర్చు అవుతుంది, వెళ్ళడానికి కానీ చేయడానికి కానీ, లేదా ఇంకో రకంగానో ధనము వ్యయం అనేది జరుగుతుంది. రాబడి కూడా బాగానే ఉంటుంది గాక, ఎటువంటి ఇబ్బందులు ఉండవు, వస్తాయి. దీర్ఘకాలికముగా కావాల్సినటువంటి పనులు అవుతాయి. అధికారుల యొక్క ప్రశంసలు అనేటువంటివి కూడా పొందుతారు. అనూహ్యముగా స్థాన చలనం అనేటువంటిది ఉన్నది. ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. లేదా కొన్ని క్షేత్రాలకు తిరిగి రావటం లాంటివి కూడా ఉన్నాయి. బంధువులతోనూ మిత్రులతోనూ కలిసి ఆనందముగా గడపడం అనేటువంటిది జరుగుతుంది. ఉద్యోగాలు కావాల్సినటువంటి వాళ్లకు తప్పకుండా ఉద్యోగాలు రావడం జరుగుతుంది. అలాగే ఫైనాన్స్ విషయంలో ఉండేటువంటి వాళ్లకు మేలు జరుగుతుంది గాక, వాళ్ళ ఇదిని బట్టి. అందుకని అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు యోగవంతముగానే ఉన్నది కుంభరాశి వాళ్లకు. ఇంకా మనం మామూలుగా ఏదైనా దైవారాధన అనేటువంటిది చాలా అవసరము. చేసుకుని ముందుకు వెళితే చాలా యోగవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి గాక. దైవారాధన, రంగులు, దిక్కుల విషయం చెప్పండి. వీళ్ళు ఎక్కువగా ఆరాధించేటువంటి ఇది ఏమిటి, ఏ దైవాన్ని ఆరాధిస్తే మేలు జరుగుతుంది అంటే, ఈ కుంభరాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది. ఇక డ్రెస్సు విషయానికి వచ్చేటప్పుడు మీకు బుద్ధి పుట్టిన డ్రెస్సు వేసుకోవచ్చు, మీకు అన్నీ అనుకూలంగానే ఉంటాయి, మీకు అన్నీ అనుకూలిస్తాయి గాక. దిక్కుల విషయానికి అన్ని దిక్కులు పనిచేస్తుంది. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. కుంభరాశి వారికి చాలా బాగుందండి. మాసం అంతా హ్యాపీగా సాగిపోతుంది. ఏదేమైనప్పటికీ పరిహారాలు చేసుకునే ముందు జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకోండి. ఇక వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించండి. అలాగే అమ్మవారిని కూడా ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. ఇక దిక్కులు, రంగుల విషయం అయితే అన్ని దిక్కులు కలిసి వస్తాయి, అన్ని రంగులు కలిసి వస్తాయి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.